ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ కార్తీక దామోదరుల అనుగ్రహంతో మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, రోజు మనం ఈ వీడియోలో మనకి కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో పరమ పవిత్రమైన రోజులండి. ప్రతి ఒక్క రోజు కూడా ఎంతో విశేషమైన రోజే. ఈ నెల రోజులు కూడా ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, ఆలయంలో దీపం ఏ విధంగా పెట్టుకోవాలి, ఇంకా ఏమి నియమాలు పాటించాలి, స్నానం, దీపం, అభిషేకం, ఉపవాసం, దానం, తులసి కోట వద్ద అంటే అమ్మవారి వద్ద పూజ. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద పూజకి ఏమిటి విశిష్టత, ఏ సమయంలో చేసుకోవాలి, ఏ సమయానికి ఏమిటి విశిష్టత చూద్దాము. దానం, తులసి కోట లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి, నైవేద్యము, దానము రోజులు కుదరని వాళ్ళు ఏ రోజుల్లో చేసుకోవాలి, కార్తీక సోమవారాల్లో ఏ విధంగా చేసుకోవాలి, పౌర్ణమి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంతో విశేషమైన ఈ కార్తీక మాసంలో శివకేశవుల అనుగ్రహం కోసము ఇంట్లో ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, మాసాలలోకెల్లా ఎంతో విశేషమైన ఈ కార్తీక మాసము శివకేశవులకి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో చేసే చిన్న పూజ, దీపం, దానం, స్నానం ఏ చిన్నది చేసినా కూడా ఎంతో కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది. మనకి కార్తీక పురాణం చదువుతుంటేనే కార్తీక మాసం యొక్క విశిష్టత క్లియర్గా తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, దీపావళి తర్వాత తర్వాత రోజు వచ్చేదే మనకి కార్తీక మాసం మొదలవుతుంది. ఫస్ట్ తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తర్వాత కార్తీక పాడ్యం నుండి కార్తీక మాస పూజలు మొదలు పెడతాము. ఇటువంటి హడావిడి లేకోకుండా ఆ శివకేశవుల్ని స్మరిస్తూ ప్రతినిత్యము కూడా ఉదయము, సాయంత్రము ఇంటి లోపల, ఇంటి బయట గడప ముందు, ఆలయాలలో కూడా దీపం పెట్టుకొని నిత్య పూజ చేసుకుంటాము. శంకరుడు అభిషేక ప్రియుడండి. శివలింగం ఉంటే అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలా ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, చక్కగా మనకి ఈ మాసంలో సూర్యోదయానికి మునిపే స్నానము ఎంతో విశేష ఫలితాలని ఇస్తుంది. సూర్యోదయానికి మునిపే దీపం పెడితే మంచిది. ఉదయం ఆ టైంలో కుదరని వాళ్ళు, ఆఫీసులు కానీ పిల్లలతో కుదరని వాళ్ళు సాయంత్రం వేళలో అయినా సరే చేసుకోవచ్చు. ఇంకా పొద్దున్నే స్నానం చేయాలి. ప్రతినిత్యం కూడా ప్రాతకాల స్నానము ఈ కార్తీక మాసంలో ఎంతో విశేషమైనది. ఇంట్లో అనే కాదండి, నుయ్యి, బావి, చెరువులు, నదులు, ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానాలు అని పౌర్ణమి రోజు చేస్తారు. కుదిరిన వాళ్ళు మిగిలిన ఎప్పుడైనా కూడా ఒక్కసారైనా సముద్ర స్నానం చేస్తే మంచిది. చక్కగా స్నానం చేసి దగ్గరలో చక్కగా ఆలయం విష్ణాలయం కానీ శివాలయం కానీ ఉంటే ఆలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఈ మాసంలో ఆలయ దర్శనం కూడా ఎంతో విశేషం. చక్కగా మనము ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి ఇంటి ముంగడ మాత్రం తప్పకుండా గడపకి పసుపు, కుంకుమలు, పువ్వులతోటి అలంకరించుకొని ఇంటి ముందు చిన్న ముగ్గన్న పెట్టుకోవాలండి. ఇంటి ముంగట ముగ్గు పెట్టుకొని గుమ్మానికి అటు ఇటు కూడా 2 దీపాలు పెడతాము. చక్కగా పొద్దున, సాయంత్రము, ముఖ్యంగా రాత్రిపూట మాత్రం సాయంత్రం 6 తర్వాత ఇంటి ముందు గుమ్మానికి అటు ఇటు దీపం పెడితే ఈ కార్తీక మాసం మొత్తము కూడా మంచిది. కార్తీక మాసం అంటేనే దీపాలు మనకి తెలిసిందే కదండి. మంచి బట్టలు ధరించి ఇప్పుడు మనము పూజ రూమ్లో పూజ చేసుకోవాలి. తప్పకుండా మనము ప్రతినిత్యము కూడా తలస్నానం చేయాలా అని అందరికీ ఉంటుందండి. ఆరోగ్య పరిస్థితులను బట్టి కుదిరిన వాళ్ళు ప్రతినిత్యం చేయవచ్చు. లేదు అనుకుంటే ప్రత్యేక రోజులు ఉంటాయి కదండి, కార్తీక సోమవారాలు, పౌర్ణమిలు, ఇలాంటి రోజుల్లో చేయవచ్చు. మిగిలిన రోజుల్లో మామూలు స్నానం చేసినా మంచిది. ఇంకా మనము నెల రోజులు కూడా కార్తీక మాసం నెల రోజులు చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ తినకూడదండి. కాదు మేము ఉండలేము, నెల రోజులు ఇంట్లో ఒప్పుకోరు అనే వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు కొంతమంది పౌర్ణమి వరకు తినకుండా ఉంటారు. ఆ తర్వాత నుంచి కూడా తింటూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ ముట్టకుండా ఉంటేనే మనకి పుణ్య ఫలితం, ఈ మాసం చేసిన ఫలితం కూడా ఉంటుంది. పూజ రూమ్లో చక్కగా అన్నీ మనము కార్తీక మాసం ముందు రోజే క్లీన్ చేసుకుంటాం కదండి. ఈ నెల రోజులు కూడా ఇంకా ఏమీ కదపకుండా చక్కగా బొట్టులతో అలంకరించుకొని వరుసగా మనము పూజ చేసుకోవడమే. ఇంకా దీపాలకి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ కార్తీక మాసంలో మనము ఇంట్లో వెండి ప్రమిదలు, ఇత్తడి, రాగి ఏవి వాడుకున్నా కూడా మట్టి ప్రమిదతోటి ఒక్క దీపం పెట్టినా కూడా చాలా మంచిది. మనం మట్టి దీపాలు తీసుకొచ్చుకొని ఉంచుకున్నామనుకోండి, ఆలయంలో పెట్టడానికి కానీ ఇంట్లోకి కానీ అవసరమవుతూ ఉంటాయి. శివలింగం ఉంటే ఒక బౌల్ కానీ లేదా ప్లేట్ కానీ అందులో తమలపాకు పెట్టుకొని అభిషేకానికి సిద్ధం చేసుకోవాలి. నంది ఉంటే కూడా మంచిదండి. శివలింగము, నంది కలిపి మనము అభిషేకం చేసుకోవాలి. ఈ మాసంలో ఆవునేతితోటి దీపారాజన చాలా శ్రేష్టము. ఆవునేయి ముఖ్యంగా అన్ని రోజులు పెట్టలేము అనుకున్న వాళ్ళు చక్కగా ముఖ్యమైన రోజుల్లో పెట్టుకొని మిగిలిన రోజుల్లో నువ్వుల నూనెతోటి చేసుకోవచ్చు.
ఇంకా దీపాలు అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇప్పుడు దీపం వెలిగించుకోవాలి. కార్తీక దామోదర అనుకుంటూ మనము శివకేశవులు ఇరువురిని కూడా స్మరించుకొని ఈ కార్తీక మాసం మొత్తము కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయమని ఆ విఘ్నేశ్వరుని కూడా తలుచుకొని ఆ శక్తిని మనకి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయమని చెప్పి ప్రార్థించుకొని ఇప్పుడు దీపం వెలిగించుకోవాలి. మొదటి రోజు ఈ విధంగా మనము అనుకొని చేసుకుంటాము. ఆ తర్వాత నుంచి ప్రతినిత్యము కూడా చక్కగా దీపం వెలిగించుకొని యథావిధిగా పూజ చేసుకుంటాము. ముఖ్యమైన రోజుల్లో, రోజు కుదరని వాళ్ళు ముఖ్యమైన రోజుల్లో విశేషంగా చేసుకుంటాము. లేదా ప్రతినిత్యము ముఖ్యంగా మనము అంత ఆర్భాటాలు మక్కర్లేదండి. నిత్య పూజలాగా చక్కగా చేసుకొని కుదిరితే ఉసిరి దీపము లేదా ఆవునేతి దీపము పెట్టుకొని ఏదైనా ప్రసాదము నైవేద్యంగా స్వామివారికి పాలు పెట్టినా చాలు. ఫ్రూట్స్ కుదిరితే చేయగలిగిన వాళ్ళు విశేషమైన రోజుల్లో ఏదన్నా నైవేద్యం చేసి పెట్టడము లేదా పంచామృతాలు కలిపి పెట్టుకోవడము, డ్రై ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు. ఇంకా లేదు అనుకుంటే పటిక బిల్లము లేదు అంటే ఖర్జూరము ఇలా ఏవైనా పెట్టుకోవచ్చండి. చక్కగా మనం అభిషేకము చేసుకుంటూ ముందుగా నీటితోటి శుద్ధి చేసుకొని ఆ తర్వాత పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు మనకి దొరుకుతున్నాయండి ఇప్పుడు ప్యాకెట్స్, తెచ్చుకొని చక్కగా చేసుకోవచ్చు. ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇలా 5 పదార్థాలతోటి చేసుకుంటాము. ఇంకా మన ఇష్టం అండి, ఇంకా ఏవైనా ఫ్రూట్స్ తోటి చేసుకోవచ్చు. చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు ఇలా ఎన్ని కుదిరితే అన్నిటితోటి మనం అభిషేకం చేసుకోవచ్చు. మాసం మొత్తము కూడా మనకి ఉసిరి దీపము చాలా మంచిదండి. ఉసిరి చెట్టు కింద దీపం పెట్టిన, తులసి అమ్మవారి దగ్గర పెట్టిన, ఇంకా మనకి ఉసిరి మీద దీపం పెట్టి ప్రతినిత్యము వెలిగించిన, విశేషమైన రోజుల్లో వెలిగించిన ఉసిరితోటి దీపము ఎంతో విశేష ఫలితాలు కలుగుతాయి. అందరికీ తెలిసిందే కదండి, నెల రోజులు కుదిరి కార్తీక మాసం మొత్తము కూడా కార్తీక దీపాలు పెట్టి అది ఒక వ్రతంలాగా చేస్తాము. అలా అందరికీ కుదరకపోవచ్చు. కుదరని వాళ్ళు ఏమనుకోనక్కర్లా, మనకి కార్తీక పురాణంలోనే ఉంటుంది. కార్తీక మాసంలో ఒక్కరోజు చేసినా కూడా మనకి కార్తీక మాస ఫలితం దక్కుతుందని. దీపాలైనా పెట్టుకోవచ్చు. మనకి దీపాలు ఆవునేతితోటి ఇంట్లోని తయారు చేసుకొని చూపించే కదండి ఫస్ట్లో, అలా చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళినా కూడా మనం ఒక ప్రమిద చక్కగా మనం గంధము బొట్టు పెట్టుకొని అవి తీసుకొని వెళ్తే పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. పొద్దున్నే లేచి దీపం పెట్టాలి అన్నా కూడా అన్ని కష్టము అనుకుంటా చక్కగా చేసి పెట్టుకుంటే విడిగా మనకి ఫ్రీగా ఉన్నప్పుడు మామూలుగా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు. చక్కగా అభిషేకం చేసుకున్నాక అన్నీ కలిపి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆఖరికి మనము నీటితోటి శుద్ధి చేసుకోవాలి స్వామివారిని. చక్కగా నీటితోటి శుద్ధి చేసుకున్న తర్వాత ఆ నీటిని ఇంట్లో అందరూ కూడా జల్లుకుంటే మంచిదండి. ఇప్పుడు చక్కగా విభూతితోటి స్వామివారిని అలంకరించుకోవాలి. చక్కగా విభూది, బొట్టులు, గంధంతో పెట్టుకోవాలి. ఆ నీటిని ఎవరి తొక్కని దగ్గర పారబోయాలండి, అంటే మన ఇంట్లో చెట్లో పోసుకుంటే మంచిది. బౌల్లో పోసిన పంచామృతాన్ని స్వామివారి దగ్గర మామూలుగా మనము పూజ దగ్గర పెట్టుకోవాలి. కొంతమందికి మా దగ్గర విగ్రహం లేదు, చేసుకోలేకపోయాము అనుకునే వాళ్ళు చక్కగా పంచామృతాలు కలుపుకొని ప్రతినిత్యము పెట్టుకొని దేవుడి ముందు పెట్టుకున్నా కూడా మంచిది. చక్కగా బొట్టులు పెట్టుకున్న తర్వాత స్వామివారిని ఒక ప్లేట్లో చక్కగా పువ్వులతో అలంకరించుకొని పెట్టుకున్నానండి. నేను చక్కగా వెంకటేశ్వర స్వామికి తులసిమాల లేదనుక ఒక్క తులసి దళం సమర్పించినా మంచిదేనండి. ఇంకా ఆ బోలా శంకర్నికి జాజుల మాల వేసుకున్నాను. చక్కగా ఒక ప్లేట్లో విష్ణుమూర్తిని మరియు లక్ష్మీ అమ్మవారిని, ఇంకొక ప్లేట్లో చక్కగా శివలింగము నందీశ్వరిని పెట్టుకొని చక్కగా పువ్వులతో అలంకరించుకొని వస్త్రం వేసుకొని ఇప్పుడు అన్నీ సిద్ధమైనవి కదండి. అభిషేకం అయిన తర్వాత ఇప్పుడు ఆవునేతి దీపారాధన మరియు ఉసిరి దీపం వెలిగించుకుంటున్నాను. అభిషేకం తర్వాత అండి, ఎందుకంటే ముందే వెలిగించుకుంటే కొండెక్కుతుందని చెప్పి ఇప్పుడు వెలిగించుకుంటున్నాను. గణపతిని పువ్వులు అక్షింతలతోటి పూజించుకొని ఇప్పుడు అన్ని వరుసగా చదువు అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము, సహస్రనామాలు అని మరియు పంచాక్షరి స్తోత్రము, బిల్వాష్టకము మనకి టైంని బట్టి ప్రతి ఒక్కటి చదువుకోవచ్చు. పొద్దున కొన్ని, సాయంత్రం కొన్ని చదువుకోవచ్చు అండి. చక్కగా చదువుకుంటూ పువ్వులు అక్షింతలతోటి పూజించుకోవాలి. ఆ శ్రీ మహావిష్ణువుని అయితే అక్షింతలు, పువ్వులు మరియు తులసి దళాలతోటి, ఆ పరమేశ్వరిని మనకి ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యము దొరక్కపోయినా దొరికినప్పుడల్లా బిల్వ దళాలు, మారేడు దళాలు దొరికితే మాత్రం తప్పకుండా స్వామివారికి మనం అష్టోత్తరం చదువుకుంటా కానీ ఏదైనా చదువుకుంటా కానీ సమర్పిస్తే చాలా మంచిదండి. ఇలా 3 ఆకులు కలిసి ఉన్నదే చూసుకోండి, ఒక్క ఆకు తుంచి అలా వేయకూడదు. మనకి పేర్లో త్రిదళం అంటే 3 ఆకులతోటి, కాబట్టి 3 ఆకులు కలిపి ఉన్నది మాత్రమే మనము తీసుకోవాలి.
చక్కగా అన్నీ చదువుకుంటూ వరుసగా మనం ప్రతిదీ కూడా చదువుకుంటూ స్వామివారికి చేసుకోవాలండి. నేనైతే శ్రీ మహావిష్ణువుని మరియు పరమేశ్వరుని ఇరువురిని పూజించుకుంటానండి. ఈ మాసం అంతా మనకి ఏ ఆలయం, విష్ణు ఆలయంకి వెళ్ళొచ్చు, శివాలయంకి వెళ్ళొచ్చు. దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత దీపాల వెలుగులో చూశారు కదా ఎంత కళగా ఉందో. మనము ఉసిరి మీద తప్పకుండా మనకి పువ్వొత్తులు దొరుకుతాయండి. చక్కగా నానబెట్టి ఉంచుకున్నామనుకోండి ఆవు నేతిలో, ఎప్పుడంటే అప్పుడు వెలిగించుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. వెలిగించుకున్న తర్వాత చక్కగా ప్రతిదీ కూడా చదువుకుంటూ మనము పూజించుకుంటాము. కార్తీక మాసం నెల రోజులు కూడా ఉపవాసం కూడా ముఖ్యమైనండి. ఆ ఉపవాసాన్ని కొందరు స్నాన జప తపాలు చేసిన తర్వాత ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి తులసి తీర్థం మాత్రమే సేవిస్తారు. కొందరు పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనము లేదా అల్పాహారం తీసుకుంటారు. ఇంకా ఇంకొందరు అయాచిత్తం అంటారు. అంటే భోజనం కోసం మనం వండుకోవాలి, చెయ్యాలి అనేది చూడకుండా ఎవరైనా పిలిస్తే వెళ్ళి భోజనం చేయడం అన్నమాట. ఇలా ఏది ఉండలేకపోయినానండి, ఉపవాసం ఉండలేని వాళ్ళు కూడా స్నానము, జపము, దీపాలు వెలిగించుకోవడం, ఆలయ దర్శనము ఇలా చేసినా కూడా మనకి కార్తీక మాసం యొక్క పుణ్య ఫలితం దక్కుతుంది. ఆరోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళు చూసుకొని ఉంటారండి. ఒకప్పుడైతే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ పొల్యూషన్ వీటి వల్ల అందరికీ కూడా ఆ శక్తి ఉండట్లేదు. ఎవరి ఆరోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళు ఉండవచ్చు. కార్తీక సోమవారాల వ్రతం చేసుకుంటారండి. ఆ వ్రతం 1000 అశ్వమేధ యాగాల ఫలితం అన్నమాట. అలా అలా ఉండదు, కొంతవరకు ఆనవాయితీ ఉండదు కదండి. అలా లేని వాళ్ళు చక్కగా ప్రతి సోమవారాలు చేసుకున్నా కూడా ఉపవాసం ఉండి సాయంత్రము దీపం ఇంట్లో పెట్టుకొని ఆలయంలో దీపం పెట్టినా కూడా అంత విశేష ఫలితం దక్కుతుంది. చక్కగా అన్నీ చదువుకున్న తర్వాత అంతా మనము స్వామివారికి అన్నీ సమర్పించుకున్న తర్వాత మనము ప్రత్యేక రోజుల్లో అయితే నైవేద్యం చేసి కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకుంటాము. నిత్య దీపారాజన మాత్రం ఈ కార్తీక మాసంలో మనం ప్రసాదాలు పెట్టుకొని అన్నీ చదువుకున్న తర్వాత హారతి ఇచ్చుకుంటాము. ఇంకా ముఖ్యంగా కార్తీక పురాణం ప్రతినిత్యము కూడా రోజుకొక అధ్యాయం చొప్పున ఈ నెల రోజులు చదువుకుంటాము. మనకి కార్తీక పురాణము చదివితే అసలు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత తెలుస్తుంది. కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణం ప్రతినిత్యము అధ్యాయం చొప్పున చదువుతాము. మధ్యలో కుదరని వాళ్ళు డేట్స్ అవి వచ్చి కుదరని వాళ్ళు మళ్ళీ తర్వాత స్టార్ట్ చేసుకునేటప్పుడు ముందు ఏదైతే ఆగుతుందో అవన్నీ కూడా అప్పుడు చదువుకోవచ్చు. కార్తీక పురాణ పఠనము మనకి 1000 జన్మల పుణ్య ఫలితం. మనం పొద్దున్న చదువుకోవచ్చండి, సాయంత్రం చదువుకోవచ్చు. చక్కగా హారతి ఇచ్చుకొని ఇంట్లో ఆ పొద్దున్నే అందరూ నిద్రపోతూ ఉంటారు, లెగిసినాక దండం పెట్టుకోమనండి. ప్రతినిత్యం ఇంట్లో అందరూ పేర్లు చదువుకొని చక్కగా హారతి ఇచ్చుకొని దండం పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం చేయవలసింది, ఇంట్లో తప్పకుండా తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర దీపం పెట్టాలి. అసలు కార్తీక మాసం మొత్తము కూడా తులసి కోట వద్ద దీపం ఉంచిన వాళ్ళకి పాపాలు నశించి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఉసిరి మొక్కని తులసి అమ్మవారికి ఇరువురికి మనము శతాబ్ది ద్వాదశి రోజు కళ్యాణం శ్రీ మహావిష్ణువు లక్ష్మీ స్వరూపంగా భావించి మనము కళ్యాణం చేస్తాము. అందుకే ఎగుతుందని చెప్తారండి. ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ, గుడిలో పూజకి ఎంత ప్రాముఖ్యత ఉందో తులసి కోట వద్ద పూజకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో పూజకి చాలా విశిష్టత ఉంది. ఎందుకు బ్రహ్మీ ముహూర్తంలో తులసి కోట వద్ద దీపం పెడితే శ్రీ మహావిష్ణువుకి చెందుతుందని. తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో దీపం పెట్టి మనకి ఆ టైంలోనే మనకి కృత్తికా నక్షత్రం కూడా ఉంటుందండి. అందుకని మనకి తులసి కోట వద్ద పూజ అయిన తర్వాత కృత్తికా నక్షత్రంకి మనము నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. సూర్యోదయము, సూర్యాస్తమయం తర్వాత పెట్టే దీపము ఆ పరమేశ్వరునికి చెందుతుంది. ఈ కార్తీక మాసము శ్రీ మహావిష్ణువుకు కూడా ప్రీతికరమైన మాసమే కాబట్టి ఇరువురిని పూజించిన పూర్తి పుణ్యము కలగాలి బ్రహ్మీ ముహూర్తంలో ఉదయం తులసికోట వద్ద పూజ శ్రీ మహావిష్ణువుకి, సాయంత్రము పూజ పరమేశ్వరునికి చెందుతుందని చెబుతారండి. అందుకే తులసికోట వద్ద దీపము కార్తీక మాసంలో శివకేశవులకి ఇరువురిని పూజించిన పూర్తి పుణ్యము కూడా కలుగుతుంది. అందుకే ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఉదయము సాయంత్రము దీపము ఎంతో విశిష్టత ఉంది. ఇంకా మనము తులసి కోట వద్ద పూజ చేసుకున్నప్పుడు శంకు, చక్రము, నామాలు కుదిరితే నిత్యము వేసుకుంటే మంచిదండి. తప్పకుండా తులసి అమ్మవారికి మనకి
ప్రతినిత్యము పసుపు కుంకుమ సమర్పించి కుదిరితే ఈ ముగ్గులు కూడా వేసుకొని ప్రతినిత్యము దీపం పెట్టుకోండి. నైవేద్యంగా మనము ఏదైనా సరే ఫ్రూట్స్, చిన్న బెల్లం ముక్క, పటిక బెల్లము ఏది మనకి కుదిరితే ఆ నైవేద్యం పెట్టుకోవచ్చండి. చక్కగా దీపం పెట్టి నైవేద్యం పెట్టుకొని మనకి తులసి అమ్మవారికి ఏమన్నా చదువుకునేవి ఉన్నా కానీ, ఇంకా శివుడికి కానీ, ఆ శ్రీ మహావిష్ణువుకి సంబంధించింది ఏమైనా కూడా చదువుకోవచ్చండి. చదువుకొని చక్కగా హారతి ఇచ్చుకోండి. అందరికీ వచ్చే ఒక డౌట్ అండి, ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని తులసి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలా, లేదా తులసి కోట దగ్గర పెట్టుకొని ఇంట్లో చేసుకోవాలా అని. అయితే చాలామంది పండితులు రెండు రకాలుగా కూడా చెబుతున్నారండి. మ్యాక్సిమం మనకి కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసుకొని బయట తులసి కోట వద్ద అంటే మనకి తెల్లవారిపోతుంది. కాబట్టి ముందు తులసి కోట వద్ద పెట్టుకొని తర్వాత ఇంట్లో పెట్టుకున్నా మంచిది. లేదు మనకి పొద్దున్నే లెగిసాము అనుకుంటే చక్కగా ఇంట్లో పెట్టుకొని తులసి కోట వద్ద కూడా పెట్టుకోవచ్చు అని. తర్వాత అలా మనకి కుదిరిన దాన్ని బట్టి రెండు ఏది చేసుకున్నా కూడా మంచిదే. ఇలా నెల మొత్తము కుదరలేని వాళ్ళు కార్తీక సోమవారాలు, పౌర్ణమి, ఇంకా 2 ఏకాదశులు, అమావాస్య, ద్వాదశి ఇట్లా ప్రత్యేక రోజులు వస్తాయి కదండి కార్తీక మాసంలో. అలా వచ్చిన ప్రత్యేక రోజులలో కూడా మనము ఈ విధంగా పూజ చేసుకున్నా కూడా మంచిది. ఉపవాసం నెలంతా ఉండలేని వాళ్ళు కూడా ఇలా ప్రత్యేక రోజుల్లో పగల ఉపవాసం ఉండి సాయంత్రము భోజనం కానీ అల్పాహారం తీసుకున్నా కూడా మంచిది. మనకి ఈ కార్తీక మాసంలో ఏ చిన్న దానం చేసినా కూడా 1,000 రెట్ల ఫలితాలు కలుగుతుంది. ఈ మాసంలో నువ్వులను దానం చేసిన, స్వయంపాక దానము, ఉసిరి దీపాలు, ఇంకా మనము పిండి ప్రమిదల మీద దీపాలు వెలిగించి ఇలా దానాలు చేస్తే మంచిది. ఇంకా లేని వాళ్ళకి ఏదన్నా ఇచ్చినా కూడా మంచిదేనండి. మనకి ఈ కార్తీక మాసంలో దానము చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని మన పురాణాలలో ఉంది. ప్రతినిత్యము కార్తీకంలో పూజ చేస్తే మన పాపాలు తొలగి మొత్తము మనం ఏ పాపాలు చేసినా తొలగి పుణ్యం లభిస్తుంది. ఈ కార్తీక మాసం ప్రతిరోజు పర్వదినమే. చక్కగా ఆలయ దర్శనం చేసుకొని సాయంత్రం పూట విష్ణు ఆలయము, శివాలయాలలో సాయంత్రము 6 తర్వాత ఆకాశ దీపం ఉంటుందండి. ఆకాశ దీప దర్శనం సర్వ పాపాలు హరించేదనమాట. మనకి స్వర్గలోకానికి దారి చూపుతుంది అని అంటారు. ఆకాశదీప దర్శనం చేసుకోవడము, ఇంకా మనకి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద మరియు తులసి దగ్గర దీపం పెట్టడము, ఇంకా కార్తీక మాసంలో వనభోజనాలు, ఉసిరి చెట్టు కింద మనము భోజనాలు చేస్తారు, లేదంటే ఏదైనా చెట్లు కింద అందరూ కలిసి అలా కలిసి చేయడం కూడా ఒక విశేషం అండి. ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు. కేదారేశ్వర వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు. అందరి ఇళ్లలో తులసి కోటలు ఉండవు కదండి. లేని వాళ్ళు చక్కగా ఉసిరి ఆలయంకి వెళ్ళి ఉసిరి చెట్టు కింద పెట్టుకోవచ్చు. అక్కడే తులసి అమ్మవారు ఉంటారు, అక్కడ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనము ఉసిరి చెట్టు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఈ నెల రోజులు కూడా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి ఆ తర్వాత ఆ చెట్టు తీసుకెళ్ళి మనము గుడి దగ్గర చెట్ల దగ్గర కూడా పెట్టుకోవచ్చండి. ఆలయాల్లో దీపం మనం అన్నీ తీసుకొని వెళ్ళి చూశారు కదండి, అట్లా చక్కగా ముగ్గు వేసుకొని దీపాలు పెట్టుకోవచ్చు. ఏ నైవేద్యమైనా తీసుకెళ్ళి మనము పెట్టి చక్కగా అక్కడ కూడా మనం పూజ చేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి వస్తుంది కదండి. పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకుంటాము. ఆ రోజు కుదరని వాళ్ళు మిగిలిన సోమవారాలలో 1 సోమవారాలని వస్తుంది కదండి, అలా ఏకాదశి, ద్వాదశి రోజులలో ఇంట్లో తులసి అమ్మవారి దగ్గర వెలిగించుకోవచ్చు, లేదంటే ఆలయంలో కూడా వెలిగించుకోవచ్చు. సంవత్సరం మొత్తం మనకి కొన్ని రోజులు కుదురుతుంది, కొన్ని రోజులు కుదరదు. అలాంటి వాళ్ళు ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించినట్లయితే మనకి సంవత్సరం అంతా కూడా విడవకుండా పూజ చేసిన ఫలితం దక్కుతుంది. నెల రోజులు చేసిన వాళ్ళు మనకి పోలి పాడ్యమి రోజు అరటి డొప్పలలో దీపాలు వదిలి కార్తీక మాస వ్రతాన్ని ముగించుకుంటారు. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఎలా పూజించుకోవాలి ఏమిటి అని. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. కార్తీక మాసంకి సంబంధించి నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. నా వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరులైన కేశవులిద్దరిని కూడా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని దీపం పెట్టుకొని వారి అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.